హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మైండ్లో ఉన్నటి చైర్ లిఫ్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మైండ్లో ఉన్న చైర్ లిఫ్ట్ మొత్తం చూసుకుంటే దానికి స్టీల్ వైర్ అనేది ఉంటుంది. దానికి పుల్లి అనేది రెండు సైడ్ల అటాచ్ అయి ఉంటుంది. దానికి ఒక రూఫ్ సపోర్ట్ లాగా ఒకటి గ్రౌండ్ మౌంటైన్ అనేది ఒకటి ఉంటుంది. దానిని అటాచ్ చేసుకుంటూ వెళ్ళి ఈ చైర్ లిఫ్ట్ ఉంటుంది కదా, ఈ చైర్ లిఫ్ట్ అనే దానికి మనం కూర్చొని వెళ్ళాలి, లేకపోతే ఆ చైర్ లిఫ్ట్ వచ్చేంత వరకు ఆగాలి. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చైర్ లిఫ్ట్లలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకి మధ్య డిస్టెన్స్ 15 మీటర్లు ఉండాలి. 15 మీటర్లతోటి డిస్టెన్స్లో చైర్ లిఫ్ట్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చైర్ లిఫ్ట్ ప్రయాణం చేసేటప్పుడు నిద్రకి పోకూడదు, సెల్ ఫోన్లు వాడకూడదు. ఇంకా ఎప్పుడు అలర్ట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్గా ఉండాలి. నిద్ర వచ్చిన మత్తులో స్పృహ తప్పి కింద పడితే దెబ్బలు తాకే ప్రమాదం ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎక్కడనో కాడ కాలుకి కానీ చేయికి కానీ దెబ్బలు తాకాల్సిన ప్రమాదాలు ఎదురైతాయి. సో సేఫ్టీ వహించాల్సి ఉంటుంది. మొత్తానికి అండర్ గ్రౌండ్ మైన్ సిస్టంలో 3-4 చైర్ లిఫ్ట్లు ఉంటాయి. 3-4 చైర్ లిఫ్ట్ల ద్వారా మనం చేరాల్సిన ఫేస్ వర్క్కి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇది లాంగ్ వాల్ ప్రొసీజర్. అయితే లాంగ్ వాల్లో మనం చూసుకుంటే ఎక్కువగా మనిషి చైర్ లిఫ్ట్ ఎక్కినప్పుడు మనిషి కంపల్సరీ లోపలికి వెళ్ళినప్పుడు తనకు క్యాప్ అనేది ల్యాంప్ లైట్ ఉండాలి. ఇంకా అన్ని సేఫ్టీ ప్రొసీజర్స్ ఉండాలి. జాగ్రత్తగా షూస్ కూడా వేసుకొని ఉండాలి. ఈ విధంగా చైర్ లిఫ్ట్లో ప్రయాణం చేసే వ్యక్తికి ఇద్దరు వ్యక్తుల మధ్య 15 మీటర్ల డిస్టెన్స్ తోటి చైర్ లిఫ్ట్ అనేది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మైండ్లో వాడే చైర్ లిఫ్ట్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.